విశ్వామిత్రుడు తన రాజ్యాన్ని వదిలి తపస్సు చేసి బ్రహ్మర్షి ఎలా అయ్యాడు? విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా అవ్వాలి అంటే విశ్వ ప్రయత్నం చేశాడు. ఒకానొక సందర్భంలో విశ్వామిత్రుడు వాస్తవానికి క్షత్రియ జాతికి చెందినవాడు, క్షాత్రధర్మం తెలిసినవాడు, అనేక రకాలైనటువంటి యుద్ధ విద్యలు కూడా తెలిసినటువంటి వాడు. అంతటి వాడు శౌర్య పరాక్రమాలు కలిగిన వాడు అరణ్యానికి వేటకు వచ్చాడు. సహజంగా రాజులు వేటకు వచ్చేటప్పుడు ఒంటరిగా రారు, పరివారంతో వస్తారు. అలా విశ్వామిత్రుడు కూడా పరివారంతోనే వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు వేటాడి వేటాడి అలిసిపోయి వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చి నమస్కరించి ఆశీర్వచనములను స్వీకరించి బయలుదేరాడు. బయలుదేరిన విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుడే ఆపాడు. ఉండవయ్యా, మా ఆతిథ్యాన్ని స్వీకరించవయ్యా అని బలవంతాన ఉంచాడు. కేవలం ఒక్క విశ్వామిత్రుడేనా, అతని మంత్రులు, పరివారము అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేశాడు వశిష్ఠుడు. ఆశ్రమంలో ఉండి తపస్సులైనటువంటి మీరు సాధారణమైనటువంటి లౌకికులైన మానవులు ఏవేవి భుజిస్తారో ఆయా పదార్థములనన్నిటినీ ఎలా ఇవ్వగలిగారు? ఇంతసేపటిలోనే, ఈ కాలంలోనే ఎలా అందించగలిగారు అని ప్రశ్నించాడు విశ్వామిత్రుడు. అయ్యా, నేనేమీ చేయలేదు రాజా, కామధేనువుని వెళ్ళి నేను అర్థించా. ఎవరికి ఏది కావలెనో అందించినది ఆ కామధేనువే. ఎప్పుడైతే వశిష్ఠుల వారు ఆ మాట చెప్పారో, మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో రామాయణం ఇక్కడ తెలియజేసింది. విశ్వామిత్రునకు వెంటనే ఏం ఆలోచన వచ్చింది అంటే, ఇటువంటి కామధేనువు ఈ తపస్సుల వద్ద కన్నా రాజులమైన మా వద్ద కనుక ఉన్నట్లయితే ఎవరికి ఏది కావాలో ఏ కష్టము లేకుండా ఇవ్వచ్చు కదా అనే ఆలోచన వచ్చింది విశ్వామిత్రునకు. కనుక వశిష్ఠుల వారిని అర్థించాడు, మంచిగానే అడిగాడు. ఆ అర్థించినప్పుడు వశిష్ఠుల వారు అంగీకరించలేదు. అది హోమధేనువయ్యా, హోమమునకు మాత్రమే ఉపయోగపడాలి. ఇలా ఎప్పుడైనా ఆవశ్యకత కలిగితే మనం ప్రార్థించాలి తప్ప అన్నిటికీ దాన్ని ఉపయోగించుకోవడం అనేది అంత మంచిది కాదు నాయనా, నా మాట వినమన్నాడు. కానీ విశ్వామిత్రుడు వినలేదు. క్షాత్ర ఆ రజోగుణం చేత వినక యుద్ధానికి సిద్ధపడ్డాడు. తప్పని పరిస్థితుల్లో ఓ హోమధేనువుని వదిలేశాడు వశిష్ఠుడు. ఆ హోమధేనువు వశిష్ఠుల వారిని ప్రశ్నించిందండి. ఏమని? నేను ఏం తప్పు చేశానని నీ వద్ద నుండి అతడి వద్దకు నన్ను పంపుచున్నావయ్యా అడిగింది. అమ్మా, నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను, అసమర్థుడనై ఉన్నాను. నీకు సమర్థత కలిగితే నీవు ఎదిరించి పోరాడి నా వద్దనే ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు వశిష్ఠుడు. ఒక్క రంకె వేసింది కామధేనువు. కొన్ని వేల మంది సైనికులు ఏకరకమైనటువంటి ఆయుధములను స్వీకరించి ఆ హోమధేనువు నుండి ఉద్భవించారు. వాళ్ళతో యుద్ధం చేయలేకపోయాడు. చాలామందిని సంహరించాడు. మరల వచ్చారు. అయినా విశ్వామిత్రుడు వారిని కూడా జయించాడు. చివరికి వశిష్ఠుని మీద ప్రయోగించాడు అస్త్రశస్త్రములు. ఆ సందర్భంలో వశిష్ఠుడు తన దండమును మంత్రించి అక్కడ ఉంచి కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఏమీ మాట్లాడలేదు, దండమును మాత్రం అక్కడ ఉంచాడు. విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి అనేకములైన అస్త్రములు, శస్త్రములు ఆ దండము వరకు వచ్చి నమస్కరించి వెనక్కి వెళ్ళినాయి, కానీ వశిష్ఠుడినేమీ చేయలేదు. అప్పుడు ఆలోచించాడు విశ్వామిత్రుడు. బ్రహ్మర్షి అనేటువంటి పదము చాలా గొప్పది.
నేను క్షత్రియుడనైనా రాజ్య పరిపాలన కలిగిన ఇంత ధనం ఉన్నా ఇంత అధికారం ఉన్నా ఏది ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మర్షి దండము ముందు ఎందుకు కొరగాకుండా పోయాను. కనుక నేను కూడా బ్రహ్మర్షిని కావాలే. ఈ ధనము, ఈ రాజ్యము, ఈ సంపద, ఈ పరిపాలన ఇదేది అక్కరలేదు అనుకున్నాడు. రాజ్యాన్ని, కలిగిన సంతానమును, కట్టుకున్న భార్యను అందరినీ త్యజించాడు. అరణ్యానికి వచ్చాడు, తపస్సు చేశాడు. అతడి తపస్సు భంగపరచడానికి అనేకములైనటువంటి అవాంతరములు కలిగినాయి. కేవలం సాధారణమైన అవాంతరములే కలుగటం కాకుండా స్త్రీలోలుడై ఒక పిల్లకు కూడా జన్మనిచ్చాడు. శకుంతల విశ్వామిత్రుని వల్ల కలిగినటువంటి పిల్లయే. శకుంతములు అనే పక్షులకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మేనక అనేటువంటి దేవ అప్సర కాంతను పొంది ఆమె వల్ల ఈ శకుంతలను పొందాడు. తపస్సు భంగమైపోయింది. మరల తపస్సు చేశాడు. ఇలా చెయ్యగా అతడి తపోశక్తి లోకములను కూడా కాల్చివేయగలిగినంత దివ్యత్వాన్ని పొందిన తరువాత దేవతలందరూ వచ్చి ప్రార్థించగా వశిష్ఠుల వారు అంగీకరించగా అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు విశ్వామిత్రుడు. దీనివల్ల మనకు తెలిసిన పాఠం ఏమి అంటే, కేవలం ప్రశ్నకు సమాధానం కాకుండా సాధన చేస్తే ఎవరైనా బ్రహ్మత్వాన్ని పొందవచ్చు. ఆ సాధన ఒక సరి అయిన మార్గంలో ఉండాలి. అంతే తప్ప బ్రహ్మత్వాన్ని పొందినవాడే గొప్పవాడా, నేను గొప్పవాణ్ణి కానా అనేటువంటి ఆలోచన ఉండరాదు. అంతటి గొప్పవాడు కావటం కోసం నీవు సాధన చేయి. నువ్వు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా నీవు కూడా బ్రహ్మత్వాన్ని పొందవచ్చు అని నిరూపించాడు. ఎవరు అంటే విశ్వామిత్రుడు. కనుక ఆ విధంగా వశిష్ఠుని పట్ల ఉండే స్పర్ధ చేత అతడు బ్రహ్మర్షి అయ్యాడు.